అయిపోయిందా? ప్రశాంతంగా ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయినాయి. గాట్ సెటిల్. ఎస్ సార్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ నేను లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో స్టూడెంట్. నేను ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. అదే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ రన్నింగ్ అవుతుంది ఇప్పుడు. ఓకే. సో నాది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. సో 1 ఇయర్ గ్యాప్ లో నేను మర్న్ స్టాక్ అని వేరే కోర్స్ ఏం తీసుకుంటే సిసిబిపి ప్లాట్ఫామ్, అదే విధంగా వేరే ప్లాట్ఫామ్ తీసుకున్నాను. కానీ నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. వాళ్ళంత డిఫరెంట్ మెంటాలిటీలో నాకు అంత ఎఫ్ఎల్ఎం ఇచ్చిన ఆ, పరంగా ఆ టీచింగ్ వే అనేది నాకు చాలా నచ్చింది ఎఫ్ఎల్ఎం తరపు నుంచి. అండ్ నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పటి నుండే నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఒక క్లిస్టర్ క్లారిటీ అనేది వచ్చింది అన్నట్టు. సో నేను జావా ఫుల్ స్టాక్ స్టార్ట్ చేసిన తర్వాత, నేను ఫస్ట్ జావా నేర్చుకున్న తర్వాత నేను వేరే సాల్వ్స్ అనే కంపెనీ అవన్నీ స్టార్టింగ్ నా ఎర్లీ స్టేజ్ కాబట్టి అక్కడ నేను నా బెస్ట్ ఇచ్చాను కంపెనీ. కానీ ఎవ్రీ డ్రాబ్యాక్ అనేది మనకి ఒక తర్వాత నెక్స్ట్ స్టెప్ కి కొంచెం పాజిటివ్ డ్రాబ్యాక్ ని మనము ఎన్హాన్స్ చేసుకుంటా, సో ప్రతి దానికి మనము సొల్యూషన్ అనేది కనిపెట్టుకుంటా రావచ్చు. సో అదే కరెక్ట్. విధంగా నేను అక్కడ అదే విధంగా నేను క్లాసెస్ అనేవి ఎండ్ చేయకుండా ప్రతి ఒక్క క్లాస్ మనకి ప్రతిరోజు లైవ్స్ అనేవి అటెండ్ అవ్వడము, అదే విధంగా రికార్డెడ్ వీడియోస్ అన్నా కానీ, నోట్స్ అన్నా కానీ, అదే విధంగా క్లాసెస్ అన్ని అటెండ్ అవ్వడము, ప్రాక్టీస్ చేయడం, అదే విధంగా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బూట్ క్యాంప్స్ కూడా మన ఎఫ్ఎల్ఎం ప్రొవైడ్ చేస్తుంది, అదే ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ క్యాంప్ అని. సో అవును. అదే విధంగా మనకి డిఫరెంట్ వేరియస్ కైండ్స్ ఆఫ్ పాత్వేస్ అనేవి మనకు తెలుస్తాయి అన్నట్టు. మన కృష్ణ సార్ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో లైక్ బ్లాక్ చైన్ టెక్నాలజీ చేయాలి ఐటీ సెక్టర్ లో అనేది మంచిగా మనకు తెలుస్తుంది ఎఫ్ఎల్ఎం బేస్ పైన. సో మీ మీ వే ఆఫ్ టీచింగ్ కూడా నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. అండ్ మా సార్ కి అయితే అసలు ఎవ్రీ ఓవర్ మా కాలేజ్ లో కూడా ప్రతి ఒక్క వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడిగితే ఒక క్లాస్ లో అయితే ఇంటర్ఫేస్ గురించి అలా క్వశ్చన్ అడిగితే సార్ కి నేను టీచింగ్ ఇచ్చినట్టుగా చెప్పాను నేను అసలు. సార్ కూడా నాకు అప్పుడు చాలా ప్రైజ్ చేసి ఇలా ఉంటుంది, ఇలా ఎక్కడ నేర్చుకున్నావు అని అట్లా అడిగితే, నేను ఈ మధ్య రీసెంట్ గా చెప్పాలని నేర్చుకున్నాను అంటే మాకు కూడా సార్ ప్రైజ్ చేశారు మా కాలేజ్ లో కూడా ఇక్కడ. అండ్ ఈ ఎఫ్ఎల్ఎం ఎక్సెంచర్ కంపెనీకి నేను సెప్టెంబర్ 25 కి అలా అప్లై చేశాను. అయితే ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ లో నేను అప్లై చేశాను ఎక్సెంచర్ కి. సో అక్కడ దానిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఉండేది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండే. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ లో లైక్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ, డిఎస్ఏ అండ్ సూడో కోడ్స్ అండ్ అనలిటికల్స్ అలా పెట్టారు టెస్ట్. దాని తర్వాత అంటే అది అది మనము క్వాలిఫై అయిన తర్వాతనే ఇమ్మీడియట్ గా మనకి కోడింగ్ టెస్ట్ అనేది పెట్టారు. సో టూ కోడింగ్ టెస్ట్ పెట్టారు. సో మీరు కూడా ఎప్పుడు జావా చెప్తున్నప్పుడు చెప్పేవాళ్ళు, ఓన్లీ జావా నేర్చుకుంటే సరిపోదు, మన ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి అని చెప్పి మీరు డిఎస్ఏ పీడిఎఫ్ కూడా నాకు షేర్ చేశారు మన వాట్సాప్ గ్రూప్ లో. సో దాని బేసిక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అనే ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. సో టూ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేసేసాను. సో గ్రేట్. దాని తర్వాత స్వార్ ఎగ్జామ్ అని, అంటే జస్ట్ వాయిస్ బేస్ పైన టెస్ట్ ఉండేది. సో స్వార్ ఎగ్జామ్ నేను అటెండ్ అయ్యాను, ఒక స్వార్ కూడా నేను మంచిగానే చెప్పేశాను. సో దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూలో కూడా లైక్ ప్రాజెక్ట్ బేస్ పైన అడిగారు. సో నేనేం చెప్పానంటే బ్యాంక్ స్టేట్మెంట్ అగ్రిగేటర్ అనే ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేశారు అని, నేను ఇట్లా జావా స్క్రిప్ట్, స్ప్రింగ్ బూట్ మొత్తం బ్యాక్ ఎండ్ బేస్ పైన ప్రాజెక్ట్ చేశాను. అండ్ అదే విధంగా ఏడబ్ల్యూఎస్ ఇంటిగ్రేట్ చేశాను. సో దానిలో ఓన్లీ బ్యాంక్ స్టేట్మెంట్ అగ్రిగేటర్ అనే కాకుండా బ్యాంక్ స్టేట్మెంట్ జనరేటర్ అని కూడా చెప్పొచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్ అగ్రిగేటర్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కూడా హైబర్నెట్ బేస్ పైన, జావా అండ్ హైబర్నెట్ ఓన్లీ స్ప్రింగ్ బూట్ పైన చేయకుండా హైబర్నెట్ బేస్ పైన కూడా మనము డేటాబేస్ తో ఎలా ఇంటిగ్రేట్ కావాలి అని అది కూడా నేర్చుకున్నాము. కరెక్ట్. అదే విధంగా ఈ కామర్స్ వెబ్సైట్ ఓన్లీ ఫ్రమ్ బై హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ బేస్ పైన ఈ కామర్స్ బిల్డ్ చేసాము. కరెక్ట్. అండ్ త్రూ జావా స్క్రిప్ట్ హౌ టు యూస్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏపీఐస్ ఫ్రమ్ ది థర్డ్ పార్టీస్, అది కూడా మనం ప్లాట్ఫామ్స్ అంటే సాఫ్ట్వేర్స్ అనేది బిల్డ్ చేసాం, అప్లికేషన్స్ అనేవి. అండ్ సార్ అనేది ఇంకా అదే విధంగా కలెక్షన్స్ కాన్సెప్ట్ లో జావా బేస్డ్ ఒక అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడిగారు ఆల్గరిథం బేస్ పైన. అంటే ఒక ఎరే ఇచ్చేసి దాంట్లో డూప్లికేట్స్ ఫైండ్ అవుట్ చేయమని, లేకపోతే ఒక స్ట్రింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఆ స్ట్రింగ్ డిఫరెంట్ ఫార్మాట్ లో రివర్ట్ చేయమని, లేకపోతే ఒక స్ట్రింగ్ ఇచ్చేసి నేమ్ కాలన్ అంటే సర్ నేమ్ కాలన్ సామా అండ్ నేమ్ ఇజ్ ఈక్వల్ ప్రేమానంద్ అండ్ లాస్ట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు రెడ్డి అని ఒక స్ట్రింగ్ ఇస్తే దాన్ని వాళ్ళ స్పెసిఫైడ్ ఫార్మాట్ లో మనం చేయాలి. సో ఓకే. నేను ఒక అండ్ కామన్ ఎలిమెంట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్తే, నేను కలెక్షన్స్ బేస్ పైన నేను సొల్యూషన్ తీసుకొస్తే వాళ్ళు నాకు డిఎస్ఏ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడిగారు అన్నట్టు. అంటే హ్యాష్ సెట్ అంటే ఏంటి క్వశ్చన్, అంటే హ్యాష్ సెట్ అని, లింక్ లిస్ట్ అని,
కరెక్ట్. అండ్ మ్యాప్ అని. సో ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్స్ అడిగారు అన్నట్టు మన డాటా మనం ఇంటర్వ్యూలో. చేస్తుంటాం మన సెషన్లో హ్యాష్ మ్యాప్, దాని ఇంటర్నల్ యా ఇంప్లిమెంటేషన్. యా హ్యాష్ మ్యాప్ అనేది కొంచెం ఎరే ఆఫ్ లింక్డ్ లిస్ట్ అని. సో అది వేరే డిఫరెంట్ ఆల్గోరిథం యూజ్ చేస్తుంది లోపల ఒక హ్యాష్ ఫంక్షన్. కరెక్ట్. అది అంటే అనేది నేను అది ఎప్పుడో లా జనవరి ఫిబ్రవరిలో విన్నా నేను క్లాస్ అది. అండ్ స్టిల్ మీరే ఆ, అప్పుడు ఎలా చెప్పారు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది స్టిల్. ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు కూడా మీరు ఎలా చెప్పారో అది ఎలా మల్టిపుల్ టైమ్స్ ఒకే క్లాస్ ఎలా చెప్పారో నాకు ఇప్పుడు గుర్తుంది అది. అంటే మీ మీ డెడికేషన్ కి మీకు యాడ్సప్ ఇవ్వాలి ఫస్ట్. మీరు చాలా టైం ఇస్తారు అన్నాడు. స్టూడెంట్స్ కి మీరు చాలా టైం ఇస్తారు. ఈ రోజు కాకపోయినా ఒకవేళ ఈ రోజు క్లాస్ కంటిన్యూ కాకపోయినా వే రేపు స్టూడెంట్స్ కి అడిగి వాళ్ళ అవైలబిలిటీ టైం చూసుకొని మరి మీరు ఎక్స్ట్రా టైం ఇచ్చేసి వాళ్ళకి క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తారు అన్నాడు. దట్స్ వాట్ ఐ లైక్ ఫ్రమ్ ఎఫ్ఎల్ఎం యాక్చువల్లీ. ప్రేమ్ అండ్ కూడా. మనకి ఎఫ్ఎల్ఎం సపోర్ట్ కూడా నేను ఎప్పుడు ఇమ్మీడియట్ ఏం డౌట్స్ వచ్చినా కానీ నేను వాట్సాప్ లో టెక్స్ట్ మెసేజ్ చేస్తాను, నాకు ఇమ్మీడియట్ రిప్లై కూడా వస్తుంది నాకు. ఎస్ సో ఒక పర్సన్ వచ్చి ఇప్పుడు నేను ఇలా ఎఫ్ఎల్ఎంలో ఫుల్ స్టాక్ ఒక కోర్స్ ఆప్ట్ చేసుకుందాం అని నేను సజెషన్ అడిగితే వాట్ యూ సే? ఎస్ సార్ 100% సార్. యాజ్ వి కంపేర్ టు ఎనీ అదర్ అసోసియేషన్ ఫ్రమ్ మార్కెట్, ఫ్రెండ్స్ కూడా నేను రికమెండ్ చేస్తాను. నేను తీసుకునేటప్పుడు కూడా నేను మా ఫ్రెండ్స్ కి రికమెండ్ చేశాను తీసుకోమని. అదేవిధంగా నాతో ఇంకో ఇద్దరు 2-3 స్టూడెంట్స్ ఉండే మనకి తెలంగాణ నుండి, వాళ్ళు తీసుకున్నారు కూడా కోర్స్ వాళ్ళు. థ్యాంక్స్ మ్యాన్. సో ఎస్ సార్. నెక్స్ట్ ఇంకే ఎస్ సార్. ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతున్నావు? హౌస్ గోయింగ్ థింగ్స్? ఎస్ సార్. యాక్చువల్లీ ఇప్పుడైతే ఎసెంచర్ అయిపోయింది. సో ఎల్టీఎం కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చాను యాక్చువల్లీ రీసెంట్ గా. ఎల్టీఎం కూడా 4.5 ప్యాకేజ్ ఎంత ఉండే అది. ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను అది. ఓకే. ఇంటర్వ్యూ కూడా కొంచెం మొత్తం పాజిటివ్ ఉంది. ఇంటర్వ్యూ కూడా సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అతను కూడా. సో మోస్ట్లీ ఐ విల్ బి గెట్టింగ్ ఆఫర్ లెటర్ ఫర్ దట్ కంపెనీ ఆల్సో. గ్రేట్. సో విచ్ వన్ యు ఆర్ గోయింగ్ ఫర్? మోస్ట్లీ. సో వచ్చేస్తుంది అంటే కంప్లీట్ డిపెండ్స్ అపాన్ లొకేషన్ యాక్చువల్లీ. అంటే ఒకవేళ హైదరాబాద్ లొకేషన్ ఏ కంపెనీ అయినా కానీ హైదరాబాద్ లొకేషన్ ఇస్తే హైదరాబాద్ లొకేషన్కి వెళ్ళిపోతాను మోస్ట్లీ. సో అంటే హౌస్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ? సో ఇన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి, బయటేమో ఏఐ, చాట్ జీపీటీస్, సాఫ్ట్వేర్స్ అట్ రావాలా లేదా డౌట్స్ ఉన్నప్పుడు హౌ వాజ్ యువర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అండ్ వాట్ కైండ్? అయ్యా సో యాక్చువల్లీ ఎలా అంటే మనకి ఏఐ ఉన్నా కానీ ఎంఎల్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ యాజ్ అన్ ఐటీ స్టూడెంట్ గా మనకి బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో బేసిక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఉంటే ఆ బేసిక్స్ అనేది అడ్వాన్స్ దాకా తీసుకెళ్తుంది మనకి. సో మనం బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటేనే మనం పైథాన్ అన్నా కానీ ఏఎంఎల్ అన్నా కానీ ఏదైనా నేర్చుకోవచ్చు. సో బేసిక్స్ నేను చాలా అంటే ఇప్పుడు జావా అంటే మనకి డైరెక్ట్ గా మీరు కలెక్షన్స్ దాకా వెళ్ళలేదు మీరు. ఫస్ట్ మీరు డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ తర్వాత ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, సో స్టెప్ బై స్టెప్ నేర్పించారు. నేను ప్రతి క్లాస్ లో ఏ క్లాస్ కండక్ట్ చేసినా కానీ నేను నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాను. అరౌండ్ 2 to 3 బుక్స్ ఉంది అనుకున్నాను నాకు తెలిసి. జావా, స్ప్రింగ్ బూట్, హైబర్నెట్ అని, జేడీబీసీ అని. సో ఎవ్రీ టైం ఏం చేస్తానంటే 1 వీక్ కాకుండా నేను ఎప్పుడు మర్చిపోతున్నా అన్న టైంలో నేను ఎవ్రీ సండే 2 to 3 hours నేను రివైజ్ చేస్తూ ఉంటాను కాన్సెప్ట్స్ అనేవి. సో ఏమవుతుందంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చినా కానీ ఇంటర్వ్యూ అనేది మనకి ఎంతైతే పీస్ ఆఫ్ కేక్ అన్నట్టు ఉంటుంది సార్. ఎవరు క్వశ్చన్ అడిగినా కానీ మనం ర్యాండమ్ గా చెప్పేస్తాం. మనం ఎప్పుడు ఎప్పుడు రివైజ్ చేస్తూ ఉంటే మనం మర్చిపోతున్నప్పుడు అదే సేమ్ మన ఈజీ బేసిక్ బేసిక్ అనుకుని మనం వదిలేస్తే మనం మర్చిపోతాం. మళ్ళీ అదే మన మన బిగినింగ్ నుండి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో నా నోట్స్ అనేది కొంచెం హెల్ప్ఫుల్ అయింది నాకైతే. సో దట్స్ ఇంపార్టెంట్. ఈవెన్ ఎస్ సార్. అందరూ ఏం చెప్తుంటారు, రివిజన్ అనేది అంటే బికాస్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, లాంగ్వేజ్ చూస్తేనే కొంచెం ఎస్ భయం సార్. ఉంటుంది. సరే వీ గాట్ సమ్ గుడ్ రిసోర్స్, ఇట్స్ ఎఫ్ఎల్ఎం ఆర్ ఎనీ అదర్ టెక్, యూ స్టార్టెడ్ లెర్నింగ్ ఇట్. సో వినేటప్పుడు బాగుంటుంది, రాసుకుంటే ఇంకొంచెం గుర్తుంటుంది, ప్రాక్టీస్ చేస్తే ఇంకొంచెం. అంటే మనం ఎస్ ఎస్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్స్ అనగానే అది ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది బ్రెయిన్లోంచి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఎస్ 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 రిలీజ్ డేట్ గుర్తుంటుంది, సో క్రికెటర్ బర్త్డేస్ గుర్తుంటుంది, నథింగ్ రాంగ్ రిమెంబరింగ్ దెమ్. బట్ ఇదే ఒక ప్రోగ్రామింగ్, ఒక ఎస్ ప్రిన్సిపల్ ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే మనకు కొంచెం కష్టం, బికాస్ ఇట్ బ్రెయిన్ ఫీల్స్ లైక్ డ్రై. సో యూ నీడ్ టు రివైజ్ అంటిల్ ఇట్ గెట్స్ ఇన్ టు పర్మనెంట్ మెమరీ. ఇప్పుడు మనం పొద్దున్న లేచి ఇప్పుడు నేను నిన్ను ఇన్హెరిటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే మొత్తం మనం సినిమా అంతా ఎక్స్ప్లెయిన్ అవును చేస్తాను. ఓకే. కలెక్షన్ అవును అవును. చెప్పమంటే లిస్ట్, సెట్, మ్యాప్, హ్యాష్ మ్యాప్. లెస్ట్ సెట్ క్యూ హ్యాష్ మ్యాప్ అని. ఎస్ The ఎస్ way we understood the topic is important. Second thing, of course, writing down in your own words. అందుకంటే ఈ పీడిఎఫ్స్ ఇవన్నీ అఫ్ కోర్స్ టైం సేవ్ చేస్తాయి, కానీ వాట్ యు లిజన్ ఆర్ వాట్ యు స్టడీ, వాట్ యు రోట్, వాట్ యు రివైజ్,
సి ఇప్పుడు ఆల్మోస్ట్ 7 years yes, నుంచి జావాలో చేస్తున్నా, హియర్ అండ్ దేర్ ఐ విల్ టచ్ బేస్ ద ఫ్రేమ్ వర్క్స్, బికాస్ ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్, ఇట్ ఆబ్వియస్లీ మెల్లగా మర్చిపోతూ ఉంటాం. రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. మర్చిపోయింది. ఎస్. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఐటీ సెక్టర్లో జాబ్కి వెళ్తున్నాం. హౌ స్ట్రాంగ్, వాట్ యూ సెట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను సెషన్స్లో కూడా అది ఎంఫసైజ్ చేస్తుంటా. ఫండమెంటల్స్ ఆర్ ఇంపార్టెంట్, నో మ్యాటర్ విచ్ లాంగ్వేజ్ యు ఆర్ లెర్నింగ్. ఇప్పుడు నేను జావా ఫుల్ స్టాక్ చెప్తున్నాను కదా అని చెప్పి జావా ఇంపార్టెంట్, జావానే ఇంపార్టెంట్, పైథాన్ కాదు, జావా స్క్రిప్ట్ కాదు అంటే డజంట్ వర్క్. అవును. ఎస్, అవును. వాట్ వీ టీచ్ ఇన్ ఎఫ్ఎల్ఎం, ఎస్, ఎస్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్, యూ నీడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. అది నువ్వు చాట్ జీపీటీని యూజ్ చేసి సాల్వ్ చేస్తున్నావా, యా. లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నావా, ఎక్సెల్ యూజ్ చేస్తున్నావు కాదు, వాట్ ద ప్రాబ్లమ్ యూ ఆర్ సాల్వింగ్. యూ షుడ్ బి a ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకర్. యూ షుడ్ నాట్ లైక్, ఓకే ఈరోజు జావా వచ్చింది, రేపు పైథాన్ వచ్చింది, వెళ్ళి ఇంకేదో బటర్ స్కాచ్ వస్తుంది, ఐ లెర్న్ దీస్ లాంగ్వేజెస్, ఐ మగప్ సింటాక్స్ అంటే కనుక ఇట్స్ హార్డ్ టు సర్వ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ మార్కెట్. బి ఏ ప్రాబ్లమ్ సాల్వర్, క్రిటికల్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్, లాంగ్వేజ్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్. ఈ రోజు పైథాన్, చాట్ జీపీటీ, యూ డోంట్ నో ఒక 10 years తర్వాత ఇంకేదైనా రావచ్చు. ఓకే, ఎస్, ఎస్ సార్, అవును. should be ready to understand the situations. You should able to adjust to the current environment, and instead of panic, ఇప్పుడు రోజు నాకు వచ్చే మెసేజెస్ ఇవే. సో చాట్ జీపీటీ వచ్చేసింది, డెవలపర్స్ లైఫ్ ఈస్ డన్. డెవలపర్ లైఫ్ అయిపోయింది. నా ఇఫ్ యూ సీ ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఎక్కడ చూసినా ప్రాంప్ట్ ఇంజనీర్స్ జీపీటీ మీద వర్క్ చేస్తున్నారు, ఎస్. ర్యాపిడ్ బిల్డ్ చేస్తున్నారు. పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ప్రొడక్ట్స్. అంటే ఒక న్యూ హొరైజన్ స్టార్ట్ అవుతుందని చూడాలి, ఒక న్యూ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతున్నాయి, బికాస్ పీపుల్ ఆర్ ట్రాన్స్ఫార్మ్. ఎస్, ఎస్, దట్స్ షూర్. అది ఇప్పుడు కూడా లా అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్, ట్రెండ్స్ విల్ కమ్, థింగ్స్ విల్ గో ఆన్. దట్ ఈస్ హౌ థింగ్స్ గోస్. ఓకే, యా, ఎస్ సార్, దట్స్ రైట్ సార్, దట్స్ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఎల్స్ ప్రేమ్, హౌస్ థింగ్స్ ఆల్ గుడ్? ఎస్ సార్, ఎస్ సార్. అయితే దట్ ఈస్ కరెక్ట్ ప్రేమ్. ఎందుకంటే ప్యాకేజెస్ యా. అనేది వల్ల ఇంపార్టెంట్. సి, ప్యాకేజ్ ఇంపార్టెంట్, బట్ ప్యాకేజ్ ఒక్కటే ఇంపార్టెంట్ అంటే కాదు. నువ్వు ఏ టెక్నాలజీస్ మీద ఎస్, ఎస్. వర్క్ చేస్తున్నావు, ఎలాంటి కంపెనీలో వర్క్ చేస్తున్నావు, నీ లెర్నింగ్ ఎక్స్పోజర్ ఎంత ఉంది. ఓకే, యా. నేను ఫ్రెండ్స్ చూసే దోస్ స్టార్టెడ్ దర్ కెరీర్ విత్ 5,000, 10,000. చాలా చిన్న చిన్న ఎస్, స్టార్ట్అప్. ఎస్. దే స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ వెరీ నామినల్ సాలరీ ఎట్ ద టైమ్. ఇఫ్ దే థింక్ లైక్, అరే 5,000 అయితే నేను చేయను అంటే, ద సేమ్ పర్సన్ నౌ హీ అవును. 30 lakhs, 35 lakhs per annum. ద పర్సన్ హూ స్టార్టెడ్ విత్ ఎస్. 5,000. ఇప్పుడు అప్పుడు 1 lakh, యా. 2 lakh స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికి అంటే, లెర్నింగ్ ఇంపార్టెంట్ అబ్బా కెరియర్లో ఎప్పుడన్నా కూడా. ఓకే, ఎస్, ఎస్, ఎప్పుడైతే ఎస్. నీ లెర్నింగ్ అనేది నీ అల్టిమేట్ థింగ్ అయితే, నేను ఎప్పుడు బోర్డులో అదే రాస్తా, ఐ విల్ రైట్ లెర్నింగ్, దెన్ ఐ విల్ రిమూవ్ దట్ ఎల్. యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఎస్. లెర్న్, నీ ఎర్నింగ్ ఆగదు. ఓకే, ఎప్పుడైతే నీ అవునవును. ఆపుతావో, ఎస్. దట్ విల్ బి డికేయింగ్ ఎక్స్పోనెన్షియల్. సో ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎస్, ఎస్. కెరియర్లో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, యామ్ ఐ ఇన్ ద కరెక్ట్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ షుడ్ బి లైక్ ఎస్. సపోర్టింగ్ యూ. నీకు మంచి స్కిల్ సెట్ రావడానికి ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉందా. ప్యాకేజ్ ఇంపార్టెంటే, కానీ ప్యాకేజ్ మాత్రమే చూసుకొని చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, బ్రో నాకు ఇక్కడ డెవలప్మెంట్ కెరియర్ కానీ 5,000 ఇస్తా అన్నారు, సో అండ్ సో జాబ్లో 30,000 ఇస్తా అన్నారు. ఓకే, దట్స్ ఇంపార్టెంట్ బికాస్ ఆల్ కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. ప్యాకేజ్ అనేది మనకి ఇంపార్టెంట్. వెన్ ఐ జాయిన్ ఇన్ టీసీఎస్ ఆల్సో, నాకు 25,000 వచ్చినా ఓకే చాలు, లెట్ మీ గెట్ ఇన్ టు దట్ కెరియర్. బట్ వెళ్ళిన తర్వాత, ఐ లర్నింగ్ ఎనఫ్ అంటే కాంపిటేటివ్ మార్కెట్లో ఉన్నామా? ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్, పీపుల్ ఆర్ సో కాంపిటెంట్. బీటెక్ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ వండర్స్. మనం బయటకు వచ్చేసి ఎస్ సార్. శాలరీయే కావాలి, నేను ఈ శాలరీ వస్తేనే పని చేస్తా అని చెప్పి కెరీర్ గ్యాప్ బిల్డ్ చేసుకుని, అది ఒక స్ట్రెస్. నేర్చుకోవాలి ఎర్లీ పార్ట్ ఆఫ్ కెరియర్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 22 నుంచి 26, 27 వరకు. ఇఫ్ ద ఫ్యామిలీ సపోర్టింగ్, ఫోకస్ మోర్ ఆన్ లెర్నింగ్. అఫ్ కోర్స్ ఫ్యామిలీకి ఎస్, ఎస్ సపోర్ట్ సార్, ఎస్ సార్. చేయాలి, కాదనట్లేదు, కానీ మీ లాంగ్ టర్మ్ కెరియర్ని కన్సిడర్ చేస్తే, చాలా మంది స్విచ్ అయ్యేటప్పుడు కూడా చెప్తుంటారు, బ్రో కెన్ ఐ గో టు దిస్ కంపెనీ, దిస్ ఈస్ ఆఫరింగ్ మోర్. ఆఫరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ఆఫరింగ్ టెక్ స్టాక్. నేను లెగసీ టెక్ స్టాక్లోకి వెళ్తే నాకు 30 ఎక్స్ట్రా. lakhs ఇస్తా అన్నా కూడా, యూనిటీ థింక్ ట్వైస్. ఓకే, ఐఎమ్ గెటింగ్ 30 lakhs, బట్ ఈ టెక్ స్టాక్ అనేది నాకు లాంగ్ లాస్టింగ్. అసలు టెక్నాలజీ ఏది కూడా లాంగ్ లాస్టింగ్ కాదు. ఒకప్పుడు మెయిన్ ఫ్రేమ్స్, ఎస్, ఎస్. ఇంకొంచెం లెగసీ సిస్టమ్స్, కోబాల్ ఇవన్నీ చూస్తే పీపుల్ ఆర్ డెమిగాడ్స్. నో బడీ రియల్లీ కేరింగ్. ఇప్పుడు నేను ఐ కెన్ బిల్డ్ ర్యాపర్స్ ఆన్ జీపీటీ అంటే, ఎస్ 12th స్టూడెంట్ కూడా చేస్తున్నాడు, నువ్వేం చేయగలవు అన్నట్టు ఆఫర్ చేస్తుంది మార్కెట్. ఇలాంటి క్వశ్చన్ ఎస్, వచ్చినప్పుడు, ఎస్. నో టెక్నాలజీ ఇస్ పర్మనెంట్, బట్ యూ నీడ్ టు లెర్న్ టెక్నాలజికల్ స్కిల్స్, ఎస్పెషల్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్. ఎస్, మెయిన్, ఎస్. యాజ్ ఐ సెట్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేస్తావు, ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నా, యు ఆర్ సాల్వింగ్ పెయిన్ టు ఏ కస్టమర్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇస్ యూనిక్. అది ఎస్ అది సార్. ఉంటుంది, అది ఇంపార్టెంట్. లాంగ్వేజెస్ చెప్తుంటాం కదా, వస్తుంటాయి పోతుంటాయి, లాజిక్ మ్యాటర్. అవును. దట్ ఈస్ డామ్ ఇంపార్టెంట్. ఎస్ సార్, ఎస్ సార్. ఎర్నింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్కిల్ సెట్ మీద వర్కౌట్ ఎస్ సార్, చేయాలి. ఎస్ సార్. ఆ ఆఫరింగ్ అనేది యూనిక్.
Yes, sir. Yes, sir. That's right.